అంటే ఎడమ భాగం చెడు, కుడి భాగం మంచిదని కాదు. కానీ ఒక ప్రశ్న, మన చదువు మన మెదడులో ఒక భాగాన్ని మాత్రమే ఉపయోగిస్తుందా? మనం నిజంగా మన బ్రెయిన్ను పూర్తిగా వాడుతున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ఇది వినండి. మన మెదడు రెండు ప్రధాన భాగాలుగా ఉంటుంది. ఒకటి ఎడమ భాగం, రెండు కుడి భాగం. ఈ రెండు భాగాలకు వేర్వేరు పనులు ఉన్నప్పటికీ, అవి ఎప్పుడూ కలిసి పని చేస్తాయి. కానీ సాధారణంగా చూసుకుంటే, ఎడమ భాగం లాజిక్, మ్యాథమెటిక్స్, భాష, విశ్లేషణ వంటి విషయాలకు సంబంధించినది. మనం మాట్లాడటం, చదవడం, అర్థం చేసుకోవడం, లెక్కలు చేయడంలో ఎడమ భాగం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని మీకు తెలుసా? మరోవైపు, కుడి భాగం భావాలు, ముఖాల గుర్తింపు, సంగీతం, కళలు, ఊహాశక్తి, ఇమాజినేషన్ వంటి అంశాలకు సంబంధించినది. మనం ఒక పాట విన్నప్పుడు అనుభూతి చెందే భావాలు, ఒక చిత్రాన్ని చూసి కలిగే ఊహలు, ఒక వ్యక్తి ముఖాన్ని గుర్తుపట్టడం. ఇవి అన్నీ కుడి భాగం సహాయంతో జరుగుతాయని మీకు తెలుసా? ఇది సృజనాత్మకత, క్రియేటివిటీ, భావోద్వేగాలు, ఎమోషన్స్, మరియు కొత్తదనం, ఇన్నోవేషన్కు దగ్గరగా ఉంటుంది. పిల్లల విషయంలో చూస్తే, పుట్టిన వెంటనే కుడిభాగం ద్వారా భావాలను ఎక్కువగా గ్రహించడం మొదలవుతుంది. చిన్న పిల్లలు ముందుగా ఫీలింగ్స్తో స్పందిస్తారు. అమ్మను చూసి నవ్వడం, శబ్దాలకు స్పందించడం వంటి వాటిలో ఇది కనిపిస్తుంది. తర్వాత మెల్లగా ఎడమ భాగం అభివృద్ధి చెందుతూ, వారు మాటలు మాట్లాడటం, ప్రశ్నలు అడగటం, లాజిక్తో ఆలోచించడం మొదలుపెడతారు. అంటే రెండు భాగాలు కలిసి పనిచేస్తున్నప్పటికీ, అభివృద్ధి దశలో వాటి ప్రాధాన్యత మారుతూ ఉంటుంది. అయితే మన విద్యావ్యవస్థలో ఒక ముఖ్యమైన లోపం ఉంది. చిన్న వయసులోనే పిల్లలకు ఎక్కువగా పుస్తకాల జ్ఞానం, లెక్కలు, ర్యాంకులు, పరీక్షలపై దృష్టి పెట్టించడం జరుగుతుంది. ఇవి ప్రధానంగా ఎడమ భాగానికి సంబంధించిన స్కిల్స్. పిల్లలు గుర్తుపెట్టుకోవడం, మెమరైజేషన్, పరీక్షలు రాయడం, మార్కులు తెచ్చుకోవడం, ఇవే ప్రధాన లక్ష్యాలుగా మారిపోయాయి. ఈ ప్రక్రియలో, కుడి భాగానికి సంబంధించిన సృజనాత్మకత, కళలు, భావ వ్యక్తీకరణ వంటి అంశాలు కొంతవరకు నిర్లక్ష్యం చేయబడతాయి. పిల్లలు తమ ఊహాశక్తిని ఉపయోగించే అవకాశాలు తగ్గిపోతాయి. పాటలు పాడటం, చిత్రాలు వేయటం, స్వతంత్రంగా ఆలోచించడం, ఇవన్నీ తగ్గిపోతూ, వారు ఒకే విధంగా ఆలోచించే అలవాటు పడతారు. దీని ఫలితంగా, కొంతమంది విద్యార్థులు మంచి మార్కులు సాధించినా, కొత్తగా ఆలోచించడం, సృజనాత్మకంగా సమస్యలను పరిష్కరించడం వంటి నైపుణ్యాలు తగ్గిపోతాయి. అదే సమయంలో, భావోద్వేగాలను అర్థం చేసుకోవడం, జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించడం వంటి విషయాల్లో కూడా కొంత వెనుకబడి ఉండే అవకాశం ఉంటుంది. అంటే, దీని అర్థం ఎడమ భాగం చెడు, కుడి భాగం మంచిదని కాదు. నిజానికి, ఈ రెండు భాగాలు సమతుల్యంగా బ్యాలెన్స్డ్ అభివృద్ధి చెందాలి. ఒకటి లాజిక్ ఇస్తే, మరొకటి జీవితంలో రంగులు నింపుతుంది. ఒకటి ఆలోచించడాన్ని నేర్పితే, మరొకటి అనుభూతి చెందడాన్ని నేర్పుతుంది. కాబట్టి, సరైన విద్యావ్యవస్థ అంటే, పిల్లలలో లాజిక్తో పాటు సృజనాత్మకతను కూడా పెంపొందించడం. చదువుతో పాటు కళలు, సంగీతం, ఆలోచనా స్వేచ్ఛలు ఉన్నప్పుడు మాత్రమే, విద్యార్థి పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందగలడు. ఈ ప్రాథమిక విషయాలు, మన విద్యావ్యవస్థలో ఏ స్థాయిలో వారికి తెలుసో, ఎంతమందికి తెలుసో, మీకు వీలైతే కామెంట్ చేయండి. సమాప్తం.